పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో ఆర్టికల్ ఆసుపత్రిలో దుర్మార్గులు మానవత్వం లేని మృగాలు జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేయడాన్ని ఎంఆర్పీ పీఎంపీ మంచిర్యాల నస్పూర్ మండల కమిటీలు తీవ్రంగా ఖండిస్తున్నాయని రెండు మండలాల అధ్యక్షులు విజయ్ సతీష్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు దేశంలో ప్రతిరోజు ఏదో ఒక చోట మహిళలపై దాడులు, హత్య, అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. కాబట్టి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరియు అక్కడున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బాధ్యత వహించి దోషులను కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరిదీయాలని డిమాండ్ చేశారు. జూనియర్ వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి వారి నిరసనను తెలియజేశారు. అనంతరం మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ వైద్యురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. దోషులు ఎంతటి వారైనా సరే బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ప్రధాన కార్యదర్శి ముషం రమేష్, నస్పూర్ ప్రధాన కార్యదర్శి బియ్యాల లక్ష్మణ్, కోశాధికారి రాథోడ్ రామారావు, బివి స్వామి, గౌరవ అధ్యక్షులు ఉరిమిట్ల తిరుపతి, కె శంకరయ్య, సీనియర్ నాయకులు మొంటయ్య, నాయకులు కె రాజు, శ్రీనివాస్, శ్రీధర్, రాజేందర్, వెంకటరెడ్డి, సంపత్, మహేష్, వీరన్న, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల టౌన్ అండ్ అర్బన్ ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్యుల సంఘానికి ప్రెసిడెంట్ను. నా పేరు విజయ్ మెడిపల్లి. అదేవిధంగా నాతో పాటు సిసిసి నుండి కూడా మా సహచర వైద్య మిత్రులు, ఇక్కడి ప్రెసిడెంట్ గారు సతీష్, తర్వాత లక్ష్మణ్, తర్వాత సీనియర్ జిల్లా ప్రెసిడెంట్ గారు మునన్న గారు, అదేవిధంగా వాళ్ళ జిల్లా సెక్రటరీ రాజు గారు, అదేవిధంగా నాతో టౌన్ మిత్రులు రమేష్ అన్న గారు, రామారావు గారు, తిరుపతి అన్న గారు, వీళ్ళందరం కలిసి ఈరోజు ఏదైతే పశ్చిమ బెంగాల్లో విద్యార్థిని పైన అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసినటువంటి వైద్యులను, దోషులను సత్వరం అరెస్ట్ చేసి వారిని చట్టపరంగా శిక్షించాలని ఈరోజు మంచిర్యాల టౌన్లో, మంచిర్యాల జిల్లాలో ఐఎంఏ వైద్యులు, అదేవిధంగా ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్యులు అందరం కలిసి ఈరోజు వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా అట్లాంటి వైద్యురాలి మీద అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈరోజు ఈ యొక్క సంఘాల తరఫున మేము ర్యాలీ తీసి సంఘీభావం తెలవడం జరిగింది. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలి. అది ఎట్లంటే, గత 5 సంవత్సరాల క్రితం మన షాద్నగర్లో ప్రియాంక రెడ్డి అనే ఒక ఆమె కూడా మెడికల్ స్టూడెంట్, ఆమె పైన కూడా ఇట్లా అత్యాచారం జరిపి కాల్చివేయడం జరిగింది. అంటే పెట్రోల్ పోసి కాల్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళను రీకన్స్ట్రక్షన్ పేరు పైన తీసుకొచ్చి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేసింది. అట్లనే ఇట్లాంటి ఇప్పుడు జరిగినటువంటి కేసు పైన కూడా పశ్చిమ బెంగాల్ గవర్నమెంటే కానీ, కేంద్ర గవర్నమెంటే కానీ, ఇంకా మద్దతు తెలిపేటువంటి గవర్నమెంట్ అయితే ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళు కూడా ఇట్లాంటి వ్యక్తులకు ఈ శిక్ష తక్కువ కాబట్టి వాళ్ళను కూడా ఏదో ఒక రకంగా తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేస్తే ఈ కేసు కూడా క్లోజ్ అయిపోతుంది. వారి అమ్మ నాన్నలు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఇట్లాంటి మాలాంటి వాళ్ళని కూడా, ఎందుకంటే మా ఉద్యమాలు పనిచేసినాయి, మా ర్యాలీలు పనిచేసినాయి, గవర్నమెంట్లు చాలా చక్కగా నిర్ణయం తీసుకుంటారనే భావన ప్రతి ఒక్కరి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళను శిక్షలు వేయడం, ఉరి తీయడం ఇవన్నీ లాంగ్ ప్రాసెస్. ఎందుకంటే ఇప్పుడైతే వీళ్ళు అదుపులోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చి రీకన్స్ట్రక్షన్ పేరు మీద ఎన్నో కేసుల మీద రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళని తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేస్తే కేసులు ఉండవు, సత్వరం విచారణ జరిగినట్టు ఉంటుంది.
అమ్మనాలు కూడా సంతోషంగా ఉంటారు, ఉద్యమాలు చేసే వాళ్ళు కూడా ఊరుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి గవర్నమెంట్ ఈ నిర్ణయమే కరెక్ట్ అని దీన్ని అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి మా ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్యుల సంఘాల తరఫున మా మనోభావాన్ని వివరిస్తూ ముగిస్తున్నాను. సతీష్, నేను సిసిసి నస్పూర్ టౌన్ యూనియన్ ఆర్ఎంపీ పిఎంపీ యూనియన్ అధ్యక్షుడిని. ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరిగిన విద్యార్థిపై అత్యాచారం మరియు హత్యకి నిరసనగా ఈరోజు మేము మంచాల్ టౌన్ ప్రెసిడెంట్ విజయ్ గారి ఆధ్వర్యంలో మంచాల్ ఆర్ఎంపీ సోదరులు మరియు సిసిసి నస్పూర్ నుంచి మేము అందరం కలిసి ఈరోజు మంచిర్యాలలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మెడికోపై జరిగిన హత్య మరియు హత్య సంఘటన చూసుకుంటే చాలా విచారకరమైనది, చాలా బాధాకరమైనది. ఇటువంటి వారిని దోషులను కఠినంగా శిక్షించాలి, తక్షణం ఎన్కౌంటర్ అనేది చేయాలి. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా గవర్నమెంట్ దీనిపై గట్టి చర్యలు తీసుకొని వైద్య విద్యార్థులకు రక్షణ కల్పించాలని మా యొక్క యూనియన్ తరఫున ఈరోజు మేము తెలపడం జరుగుతుంది.